యున్నాన్ ప్రజలు పండుగలు జరుపుకోవడంలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే వారు నంబర్ 1 అని ఒప్పుకోక తప్పదు. జిషువాంగ్ బన్నాలో జరిగే వాటర్ స్ప్లాషింగ్ ఫెస్టివల్ నుండి మోజియాంగ్ లో జరిగే ఈఎస్టీ బ్లాకెనింగ్ ఫెస్టివల్ వరకు ప్రతి ఈవెంట్ ఎనర్జీతో నిండి ఉంటుంది. స్థానిక సంప్రదాయం ప్రకారం ఒకరి ముఖానికి ఒకరు కుండ కింద ఉండే స్మసిని పూసుకుంటారు. ఇలా నలుపు రంగు పూసుకోవడం వల్ల దురదృష్టం పోయి అదృష్టం కలిసి వస్తుందని అక్కడి వారి నమ్మకం. మీ ముఖం ఎంత నల్లగా మారితే మీకు అన్ని ఎక్కువ దీవెనలు అందినట్లు లెక్క. ఈ పండుగలో అడుగు పెట్టిన తర్వాత ఎవరు శుభ్రంగా బయటకు రాలేరు. పర్యాటకులు, స్థానికులు, చివరకు అక్కడ బందోబస్తులు ఉన్న పోలీసులు కూడా నల్లటి మసితో నిండిపోతారు. ఈ పండుగలో మనుషులకే కాదు, అటుగా వెళ్లే కుక్కలకు కూడా మసి పోయాల్సిందే. కనీసం 2 చారల నలుపు రంగు పడందే ఆ కుక్కను కూడా అక్కడి నుండి వెళ్ళనివ్వరు. అంటే జంతువులకు కూడా దీవెనలు అందాలనేది వారి ఉద్దేశం కావచ్చు. కేవలం మసి పూసుకోవడమే కాకుండా స్థానికులు తమ సంప్రదాయ దుస్తులు ధరించి జానపద సంగీతానికి అనుగుణంగా ఎంతో సంతోషంగా నృత్యాలు చేస్తారు. ఇది వారి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ పండుగకు మీ గర్ల్ ఫ్రెండ్ ను తీసుకువెళ్ళకండి. 2 గంటల పాటు ముఖం కడుక్కున్నాక అసలు ఆమె ఎవరో మీరు గుర్తుపట్టడం కూడా కష్టమే. ముందు బ్లాకెనింగ్ ఫెస్టివల్ కు వెళ్లి నలుపు పూసుకోండి, తర్వాత వాటర్ ఫెస్టివల్ కు వెళ్లి కొడుక్కోండి, చివరగా టార్చ్ ఫెస్టివల్ కు వెళ్లి ఒళ్ళు ఆరబెట్టుకుని ఇంటికి వెళ్ళండి. ఇది నెటిజన్ల ఫన్నీ సలహా.